ఏవో పర్సనల్ విషయాల్లో బిజీగా ఉన్నారు, మేము ప్రమోషన్స్ విషయంలో చాలా ప్లాన్లు వేసుకోవడం జరిగింది అంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమర్ తెరకెక్కించినటువంటి పురుషోత్తముడు, హాసిని సుధీర్ హీరోయిన్. మరి 26th మన ముందుకు రాబోతుంది. నేపథ్యంలో సినిమా టీం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకున్నారు. అందులో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది అన్నారు. రాజ్ తరుణ్ వల్ల పురుషోత్తముడు బిజినెస్ లాస్ అయిందా అనేటువంటి క్వశ్చన్కు ప్రొడ్యూసర్ రమేష్ గారు తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పగా ఆలోచిస్తారు. సినిమాలో కంటెంట్, నటీనటుల యాక్టింగ్ చూస్తారు. ఒక సినిమా వెనక 2000 మంది కష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతోమంది పనిచేస్తారు. ఆడియన్స్కి ఆ విషయం బాగా తెలుసు. బిజినెస్, రిజల్ట్ ఈ విషయాలు మేము అంచనాలు ఏం పెట్టుకోలేదు. అది పూర్తిగా క్వాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. రాజ్ తరుణ్ గారు వారి పర్సనల్ విషయాల కారణంగా బిజీగా ఉన్నారు. మేమేమో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. యూట్యూబ్లోను పురుషోత్తముడు టీజర్, ట్రైలర్ పాటలకు మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. ఇదంత క్వాలిటీ ఉన్నటువంటి సినిమా, అందుకే ప్రజలు దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని మేమందరం కూడా ఆశపడుతున్నాం అని అన్నారు. ఇక డైరెక్టర్ గారు మాట్లాడుతూ రాజ్ తరుణ్ గారు పర్సనల్ కారణాల వల్ల ఈవెంట్కు రాలేకపోయారు. వీడియో బైట్స్ పంపిస్తానన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పంపించలేకపోయారు. మరి వ్యక్తిగత విషయాలను సినిమాలోని పాత్రతో పోల్చలేము. పురుషోత్తముడు పాత్రకు ఆయన 100% న్యాయం చేశారు అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది.